శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం సింగర్ చిన్మయ్ పైన ఎక్కువగా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాము. అయితే అది ఎంతవరకు దిగజారింది అంటే మార్పుడ్ ఫోటో కూడా ఒకటి తన పేజ్కి రావటం, దానిపైన కూడా తను స్పందించడం చూస్తున్నాము. ఎందువల్ల చిన్మయ్ పైన ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు? ఇక్కడ ఒకటేనండి, ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ పని ఏంటి అంటే, ఎవరైతే పాత సాంప్రదాయాల మీద తిరగబడతారో, పాత సాంప్రదాయాల్లో తప్పొప్పుల గురించి మాట్లాడతారో వాళ్ళు చాలా శత్రువులు ఇవాళ వీళ్ళకి. అందుకని ఇమ్మీడియట్గా స్పందిస్తారు. ఇప్పుడు ఈ రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద ఇద్దరు భార్యాభర్తలు. అయితే రాహుల్ రవీంద్రను మొదటగా చిలసవ్ అనే ఒక సినిమా తీశారు. దాంట్లో పెళ్లి గురించి యువత ఏం ఆలోచిస్తుంది, యువత మనోభావాలు ఏంటి అని చెప్పి మాట్లాడాడు. చాలా మంచి సినిమా, ఆలోచింపజేసే సినిమా. ఆ తరువాత అందాల రాక్షసి సినిమాలో యాక్ట్ చేశాడు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ఈ మధ్యలో కూడా తను చేస్తూనే ఉన్నాడు. అయితే ఏదో ఒక సినిమా చేస్తానే ఉంటాడు, నటిస్తాడు, ప్లస్ కథ విషయంలోనో డైరెక్షన్ విషయంలోనో ఏదో ఒక దాంట్లో ఉంటానే ఉంటాడు అతను. పైగా చిన్మయి శ్రీపాద పాటలు పాడుతూ ఉంటుంది, డబ్బింగ్ ఆర్టిస్టు తను. వీళ్ళిద్దరు కాంబినేషను, వాళ్ళిద్దరూ చాలా అండర్స్టాండింగ్ తోటి చాలా మెచ్యూర్డ్ కపుల్, వాళ్ళు చాలా హ్యాపీ కపుల్ కూడా. వాళ్ళకిద్దరు పిల్లలు. అయితే మొదటిసారిగా చిన్మయి శ్రీపాద ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గాను, ఒక పాటలు పాడే గాయనిగా కంటే కూడా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది ఎక్కడ అంటే, కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడినప్పుడు, తను మీటూ ఉద్యమం అప్పుడు తను ఫస్ట్గా బయటకు వచ్చింది. తన మీద ఏం మాట్లాడారు ఆ రోజు తను బయటకు వచ్చినప్పుడు? ఇండస్ట్రీలో ఎంత పెద్ద మనిషి గురించి నువ్వు మాట్లాడతావా? ఇలా జరిగిందని గ్యారంటీ ఏంటి? ఎప్పుడో జరిగిన విషయం నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని మాట్లాడి, ఆమెకి ఆ అసోసియేషన్లో మెంబర్షిప్ లేని కారణంగా ఆమె మీద నిషేధం విధించారు. అంటే ఇప్పుడు వైరముత్తు గురించి మాట్లాడితేనే మీకు ఈ విషయం గుర్తొచ్చిందా? అంటే వైరముత్తుతో మాట్లాడకపోతే ఆమె జీవితకాలం మెంబర్షిప్ లేకపోయినా ఆవిడ చేయొచ్చు. అంటే ఎంత పురుషాధిపత్యము, గుత్తాధిపత్యం ఇక్కడ ఇండస్ట్రీలో ఏళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి గుత్తాధిపత్యాన్ని, పురుషాధిక్యతని ప్రశ్నించింది కాబట్టి చిన్మయి శ్రీపాద మంచిది కాదు, ఆమెకి వ్యక్తిత్వం లేదు, ఆమె ఒక వ్యక్తిత్వం లేని మనిషి, ఒక ఆడదానిగా కూడా మేము చూడట్లేదు. ఎంత ధైర్యం ఉంటే అంత పెద్దవాళ్ళ మీద కంప్లైంట్ చేస్తుంది. ఇది ఆ అమ్మాయి మీద ఉన్న కంప్లైంట్. సరే, ఈయన ఎట్లున్నాడు, ఇప్పుడు ఈమె ఎట్లుంది, ఇంకా భర్త సంగతి. ఈయనేంటి, ఆడవాళ్ళకి సపోర్ట్గా సినిమాలు తీస్తాడు, ఆడవాళ్ళ మనోభావాలకు అనుగుణంగా సినిమాలు తీస్తాడు. ఏమి ఈయనకి ఇంకేం సబ్జెక్ట్ దొరకలేదా? మొన్న గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా తీశాడు. ఆ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో హీరోయిన్ చేత చున్నీ ఎగరేయిస్తాడు. ఏంటిది అసలు? అసలు చున్నీ లేకపోవడం ఎంత తప్పు? అసలు ఎందుకు చున్నీలు వేసుకోవట్లేదు ఆడపిల్లలు? ఇందుకు కాదు అత్యాచారాలు జరిగేది అని ఒక బ్యాచ్ మొదలైపోయింది. మొదలైపోతే దాని గురించి ఆ సందర్భంగా ఆయన, నేను మహిళల మనోభావాలను గౌరవిస్తాను, నేను తాళైతే కట్టాను కానీ ఆ తాళి కంపల్సరీగా తను వేసుకోవాలి అని చెప్పి నేను అనుకోవట్లేదు, అది ఆమె అభీష్టానికి సంబంధించిన విషయము అని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకేముంది, అయిపోయింది. ఇప్పుడు ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, లకారాలతోటి కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి ఇళ్లల్లోనూ ఆడవాళ్ళు చున్నీలు వేసుకుంటున్నారా? మార్పు మన ఇంట్లో నుంచి కదా మొదలవ్వాలి. ఎవరైనా అదే కదా చెప్తారు, ఇంట గెలిచి రచ్చ కలవమంటారు కదా.
మరి నీ ఇంట్లోనే మార్పు మొదలవ్వాలి అంటే నీ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వు చున్నీలు వేస్తున్నావా? అసలు చున్నీలు వేసుకోవాల్సిన నిబంధన పెట్టడం నేను ఒప్పంటున్నానని కాదు, నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు కదా. ఇది నా అభిప్రాయం కాదు సుమా, మీరు కూడా అర్థం చేసుకోండి, ఎవరైనా చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే చున్నీలు వేసుకోవాలి అని మీరు చెప్తున్నారు నలుగురికి, చెప్పినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వేసుకుంటున్నారా? మీ ఇంట్లో వాళ్ళకి వేయించే సత్తానే మీకు లేనప్పుడు ఆ హక్కు మీకు లేదు, సత్తా కూడా కాదు, గట్టిగా మాట్లాడితే వేసుకోవాల్సిందనే హక్కు మీకు లేనప్పుడు బయట ఆడవాళ్ళు వేసుకోవాలనే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎవరిచ్చారు? ఏంటి మీ ధైర్యం ఏంటి? అసలు మీ ధీమా ఏంటి? మీరు ఎందుకు ఈ కోరుకుంటున్నారు? ఆ కోరుకునే హక్కు మీకుందా అని మనం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తే ఇప్పుడు అడిదిరిగి ఇడిదిరిగి చిన్మయ్య దగ్గరికి వెళ్ళిపోయింది వ్యవహారం. ఈ తాళేసుకొని దానికి పెళ్ళెందుకు, పిల్లలెందుకు, ఈ చున్నీ ఎగరేసే భర్తకి పెళ్ళెందుకు, భార్య ఎందుకు, ఇలా రకరకాలుగా కలగా పొలగంగా వాళ్ళిద్దరి మీద దాడి చేయటం మొదలెట్టారు. ఈ దాడి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టకూడదు, పుట్టిన వెంటనే చచ్చిపోవాలి అని మాటలు. సరే ఈవిడేమంటదంటే దానికి సమాధానం, అసలు ఇలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టినా చచ్చిపోవాలి అని అనుకునే వాళ్ళకి పిల్లలే పుట్టకూడదని ఈవిడ అన్నది. ఎందుకంటే ఒక జీవిని చచ్చిపోమని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా అవునన్నా కాదన్నా ఏదన్నా కానీ నన్ను ఒక ఫెమినిస్ట్గానే చూస్తారు, ఒక సాంప్రదాయాలకి విలువనివ్వని మనిషిగానే చూస్తారు నన్ను కూడా. మరి అలాంటి నాలాంటి వాళ్ళకి పిల్లలే పుట్టకూడదు, పుట్టినే చచ్చిపోవాలి అని కోరుకున్నారనుకోండి, అది ఎంత దుర్మార్గం, అసలు క్రూరత్వం కదా అది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న నేను చచ్చిపోవాలని కోరుకుంటాము క్రూరత్వమే, నాకు పిల్లలే ఉండకూడదు అనుకోవడం కూడా క్రూరత్వమే కదా. పైగా క్రూరత్వం ఎంత దూరం అంటే చచ్చిపోవాలని కోరుకోవటం. ఇప్పుడు మన ఇంట్లో తప్పనిసరి అయ్యి చీమలకి, దోమలకి, బొద్దింకలకి మందేసి అయ్యో ఒక ప్రాణం తీసామనే ఒక చిన్న ఫీలింగ్ అయితే మనకు మనసులో ఉంటుంది, కానీ తప్పనిసరి అయ్యి మనం చేస్తాం. అలాంటిది అసలు నీ పిల్లలకి నీ పిల్లల్ని చంపే హక్కే నీకు లేదు, అసలు నీకు నువ్వు చచ్చిపోయే హక్కు లేదని చట్టాలు చెప్తుంటే పక్కోళ్ళు చచ్చిపోవాలి, పక్కోళ్ళ పిల్లలు చచ్చిపోవాలి అని కోరుకునే వాళ్ళు ఏం మనుషులు వీళ్ళు? ఇట్లాంటి వాళ్ళకి అమ్మాయి ఘాటుగానే సమాధానం చెప్పింది. ఈ ఘాటుగా చెప్పిన దానికి ఈ అమ్మాయి నోరు ముయ్యట్లేదు. ఈ లా ము అని మాట్లాడుతున్న వీటికి మూత పడట్లేదు. ఈ అమ్మాయి ఆగట్లేదు, ఏం మాట్లాడినా కౌంటర్లు ఇస్తుంది, ఏం మాట్లాడినా సమాధానం చెప్తుంది. ఈ అమ్మాయి నోరు మూపించడం ఎట్లా అంటే వాళ్ళకి ఒకటే తట్టింది ఏంటంటే, ఈ అమ్మాయిని నగ్నంగా చూపిస్తే, ఈ అమ్మాయి దేహం మీద దాడి చేస్తే అది మనసు మీదకి వెళ్తుంది, నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటుంది. మనకు అలవాటే కదా, ఎవరన్నా తిట్టాలి అంటే ఏమంటాము, మొగుడు చచ్చిన ముండలాగా ఇంట్లో కూర్చోకుండా ఏంటి బయటకు వచ్చావని మాట్లాడతారు. చాలా మామూలుగా మాట్లాడేస్తారు ఈ మాటలు. అదే మరి భార్య చచ్చిపోయిందని ఇంట్లో కూర్చోండి ఎందుకనరు? అసలు సామెతల గురించి కూడా నేను అదే చెప్పేది. మహిళను ఉద్దేశించే ఉంటాయి ఆ తిట్లన్నీ కూడా. మన సమాజంలో చుట్టూ వినే తిట్లన్నీ కూడా ఇప్పుడు ఒకరిని తిట్టాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడనో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ కూతురునో, ఎవరినో వాళ్ళని, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిడితే వాళ్ళ పరువు అంతా పోయినట్లుగా ఫీల్ అయిపోతుంటారు వీళ్ళు, సంతోషపడిపోతూ ఉంటారు అనమాట. ఒక ఆత్మానందాన్ని పొందుతారనమాట, వికృతానందాన్ని పొందుతారు. ఇదంతా సంస్కారం లేని మనుషులు చేసే పని. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.